హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక భార్య ఆవేదన వినండి. ఎప్పుడు ఉదయం 6 గంటలకు వెళ్ళిన భర్త రాత్రి 9 గంటలకు ఇంటికి వస్తే అతని భార్య, ఉదయం వెళ్ళి రాత్రికి వస్తావు, ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి, ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు, ఒక షాపింగ్ లేదు, నాకు జీవితం మీద విరక్తం వచ్చేస్తుంది. పెళ్లి చేసుకునేటప్పుడు ఎన్నో కలలు కన్నాను, కానీ ఇలా ఇంటిలో ఒంటరిగా తగలెడతానని, రోజులు గడుస్తాయని అసలు అనుకోనే లేదు అంటూ కష్టపడి పనిచేసి వచ్చిన భర్తని నానా మాటలు అంటుంది అతని భార్య. దానికి భర్త, నేను ఉదయం అనంగా వెళ్ళి కష్టపడి పనిచేస్తుంటేనే మనం ఇంత తిండి తినగలుగుతున్నాం, ఇంటికి అద్దె కట్టగలుగుతున్నాం, నేను కష్టపడకపోతే మనకు డబ్బులు ఎలా వస్తాయి చెప్పని భార్యతో ఎంతో శాంతంగా చెబుతాడు. చీచి, అసలు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను, నా పక్కన ఉండనప్పుడు నాకు నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అంటూ రాత్రంతా గొడవ పడుతుంది. ఏ నోటితో అలా అన్నాదో తెల్లారాక నిద్రలేచి చూసేసరికి భర్త చలనం లేకుండా పడి ఉంటాడు. ఎన్నిసార్లు లేపినా లేవడు. రాత్రి అతనికి గుండె నొప్పి వస్తుంది పాపం. భార్యతో చెబితే మళ్ళీ ఎక్కడ గొడవ పడుతుందో అని భయపడి తనలో తానే నొప్పి భరించి ప్రాణం వదిలేశాడు. భర్త చనిపోయాక భార్యకి అతని విలువేమిటో తెలుస్తుంది. కొంతమంది ఆవిడ ఎదురొస్తే తిట్టుకునేవారు, కొంతమంది ఆవిడను అదోలా కామ కంటితో చూసేవారు, కొంతమంది అయితే అయ్యో ఎంత దురదృష్టవంతురాలైతే రాలు తల్లి అని అనేవారు. ఆ మాటలకు తట్టుకోలేక తల్లడిల్లిపోయేది. అయ్యో దేవుడా, బ్రతుకున్నప్పుడు ఆయన్ని ఎంతగా వేధించానో, ఒక్కనాడు కూడా నాకు ఎదురు సమాధానం చెప్పలేదే, నేను ఎన్ని తిట్టినా భరించాడే, నా కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేసి డబ్బులు తెచ్చి నేను కోరుకున్న చీరలు నగలు అన్నీ కొనిచ్చాడే. ఇప్పుడు నాతో ఎవరు ప్రేమగా మాట్లాడతారు, ఎవరు నేను తిడితే పడతారు, ఎవరు నన్ను భరిస్తారు అని తనలో తాను ఎంతగా కుమిలిపోయిందో ఆమెకే తెలుసు. ఒక్కరోజు కూడా ఆయనకు నచ్చిన భోజనం వండి పెట్టలేదు కదా, ఒక్కరోజు కూడా ఆయనతో సంతోషంగా మాట్లాడలేదు కదా. అతడు కోరుకున్నది నా నుంచి ప్రేమగా 2 మాటలు మాత్రమే. నాతో కొంచెం ప్రేమగా మాట్లాడతావా, అలసిపోయి వచ్చాను అని ఎన్నోసార్లు అడిగాడే, కానీ నేను ఒక్కరోజు కూడా అతని దగ్గరికి తీసుకునే లేదు. ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడలేదే. దేవుడా, ఇప్పుడు నాకు అతను కావాలనిపిస్తుంది, బాగా చూసుకోవాలనిపిస్తుంది, ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది. అతడెలా తిరిగి వస్తాడు అంటూ బోరున ఏడవసాగింది. అందుకే మిత్రమా, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా కలిసి మెలసి ఉండండి. ఏ ఒక్కరూ ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోయాక ఆ బాధ వర్ణనాతీతం. అది ఒక భరించలేని మూగ బాధ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.